బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ భూముల ఆక్రమణదారులపై ఉక్కుమాదం మోపుతున్న హైడ్రా తాజాగా పోచారం మున్సిపాలిటీలో కూల్చివేతలు చేపట్టింది. తప్పుడు పత్రాలతో భూమిని ఆక్రమించి 7 ఎకరాల చుట్టూ నిర్మించిన ప్రహారీని కూల్చివేసింది. ఫ్లాట్ యజమానుల సంఘం ఫిర్యాదు చేయడంతో ఈ చర్యలు చేపట్టింది. ఇటీవల దివ్యానగర్లో భారీ ప్రహారీని కూల్చివేసిన హైడ్రా అధికారులు ఏకశిలా నగర్లో ఆక్రమణలను తొలగించారు. కొర్రెముల ఏకశిలా నగర్లో సర్వే నెంబర్ 740, 741, 742లలో 7.16 ఎకరాల భూమి తనదేనంటూ నూనె వెంకటనారాయణ అనే వ్యక్తి ప్రహారీ నిర్మించాడు. అయితే తప్పుడు పత్రాలు సృష్టించి వ్యవసాయ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించారని ఏకశిలా ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. రికార్డులన్నీ పరిశీలించాకే తాము ఫ్లాట్లు కొనుగోలు చేశామని చెప్పారు. తమకు న్యాయం చేయాలంటూ హైడ్రా కమిషనర్ను ఆశ్రయించారు. దీంతో హైడ్రా బృందం ఏకశిలా వెంచర్లో 7 ఎకరాల చుట్టూ నిర్మించిన ప్రహారీని కూల్చివేసింది. హైడ్రా చర్యలతో ఏకశిలా ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు సంతోషం వ్యక్తం చేయగా, రికార్డులు పరిశీలించకుండానే అధికారులు తమ వ్యవసాయ భూమి చుట్టూ ఉన్న ప్రహారీ గోడను కూల్చేశారని నూనె వెంకటనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూముల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా తాజాగా పోచారం మున్సిపాలిటీలో కూల్చివేతలు చేపట్టింది. తప్పుడు పత్రాలతో భూమిని ఆక్రమించి 7 ఎకరాల చుట్టూ నిర్మించిన ప్రహారీని కూల్చివేసింది. ఫ్లాట్ యజమానుల సంఘం ఫిర్యాదు చేయడంతో ఈ చర్యలు చేపట్టింది. ఇటీవల దివ్యానగర్లో భారీ ప్రహారీని కూల్చివేసిన హైడ్రా అధికారులు ఏకశిలా నగర్లో ఆక్రమణను తొలగించారు. కొర్రెముల ఏకశిలా నగర్లో సర్వే నెంబర్ 740, 741, 742లలో 7.16 ఎకరాల భూమి తనదేనంటూ నూనె వెంకటనారాయణ అనే వ్యక్తి ప్రహారీ నిర్మించాడు. అయితే తప్పుడు పత్రాలు సృష్టించి వ్యవసాయ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించారని ఏకశిలా ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. రికార్డులన్నీ పరిశీలించాకే తాము ఫ్లాట్లు కొనుగోలు చేశామని చెప్పారు. తమకు న్యాయం చేయాలంటూ హైడ్రా కమిషనర్ను ఆశ్రయించారు. దీంతో హైడ్రా బృందం ఏకశిలా వెంచర్లో 7 ఎకరాల చుట్టూ నిర్మించిన ప్రహారీని కూల్చివేసింది. హైడ్రా చర్యలతో ఏకశిలా ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు సంతోషం వ్యక్తం చేయగా, రికార్డులు పరిశీలించకుండానే అధికారులు తమ వ్యవసాయ భూమి చుట్టూ ఉన్న ప్రహారీ గోడను కూల్చివేశారని నూనె వెంకటనారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.